ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న షాపింగ్ సముదాయాల నిర్వహణపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నూతన ప్రక్రియ చేపట్టి వాటిని ప్రక్షాళన చేయనున్నట్లు సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ఎస్టేట్ అధికారి ఇంద్రసేన్ వెల్లడించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ ఏరియాలో ముఖ్యంగా బేగంపేట్ పరిధిలోని పాటిగడ్డ, బుద్ధ భవన్ లో పాటు రామ్ గోపాల్ పేట్, సజ్జన్లాల్ బజార్, సీతాఫల్ మండి, చిలకల్గూడ, బన్సీలాల్ పేట్ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సంబంధించిన షాపింగ్ సముదాయాలు ఉన్నాయని వాటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. అందులో భాగంగా సుమారు కిరాయి చెల్లించని 20 సంవత్సరాలు పైగా ఉంటున్న వారికి నోటీసులు అందజేశామని, వారు బకాయిలు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకుంటే సరే, లేకుంటే వాటిని ఖాళీ చేయించి టెండర్ల ప్రక్రియ ద్వారా కొత్త వారికి అనుమతులు ఇస్తామని ఆయన వివరించారు. ముఖ్యంగా లక్షలాది రూపాయలు జీహెచ్ఎంసీకి బకాయిలున్నాయని, వాటిని ఉపేక్షించేది లేదని, తప్పనిసరిగా వసూలు చేస్తామని, ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడితే ఉపేక్షించే లేదని ఉన్నతాధికారుల మేరకు అన్ని విధాల చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా బకాయిదారులు నియమావళికి లోబడి బకాయిలను చెల్లించాలని, లేని పక్షంలో నూతనంగా అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఎస్టేట్ సందర్భంగా స్వాగతం పలుకుతున్నాము. నా పేరు ఇంద్రసేన్. నేను గత జూన్ 15వ తారీఖు నుంచి సికింద్రాబాద్ జోన్ డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉన్న మన జిహెచ్ఎంసి ప్రాపర్టీస్ సంబంధించిన బాధ్యత మా ఈ ఎస్టేట్ వింగ్ చేస్తుంది. ముఖ్యంగా ఈ సికింద్రాబాద్ జోన్లో మన జిహెచ్ఎంసి టోటల్ మన హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో మన ఎస్టేట్స్ ప్రాపర్టీలో ఎక్కువ మన సికింద్రాబాద్ జోన్లో ఉన్నాయి. తర్వాత ఖైరతాబాద్ జోన్లో, తర్వాత ఎల్బీనగర్ జోన్లో, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, చార్మినార్ జోన్లో ఉన్నాయి. ఎక్కువ మన జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ జిహెచ్ఎంసీ ప్రాపర్టీస్ ఉంది మన సికింద్రాబాద్ జోన్లో. మా పై అధికారుల ఆదేశాల ప్రకారము ఇక్కడ మన సికింద్రాబాద్ జోన్లో ఐదు సర్కిళ్ళు ఉన్నాయి. ముషిరాబాద్, అంబర్పేట్, సికింద్రాబాద్, బేగంపేట్, మల్కాజ్గిరి. ఈ 5 సర్కిల్లో సికింద్రాబాద్ జోన్ కింద ఉంటాయి. ఇందులో ఈ సర్కిల్లో ఉన్న ప్రాపర్టీస్, జిహెచ్ఎంసీ ప్రాపర్టీస్, ఎస్టేట్స్ సంబంధించిన వివరాలు మేము చూస్తుంటాం. ముఖ్యంగా మన జిహెచ్ఎంసీ రూల్స్, స్టాండింగ్ కమిటీ రెగ్యులేషన్స్ ప్రకారం అంతకుముందు షాప్స్కి ఓపెన్ యాక్షన్ ద్వారా షాపులను మన లబ్ధిదారులకు చేకూర్చడం జరిగింది. సో జిహెచ్ఎంసీ ఎందుకు ఈ షాపులు ఇచ్చి ఎందుకు మెయింటైన్ చేసిందంటే, తక్కువ రెంట్కి ఇచ్చి సోషల్ జస్టిస్, సామాజిక సమానత్వం. ఇప్పుడు బయట ఒక షాప్ మనం రెంట్ తీసుకోవాలంటే మంత్లీ లక్షలలో కిరాయి ఉంటుంది. ఇది సామాన్యులకు రెంట్కి ఇచ్చేసి, తక్కువకు రెంట్కి ఇచ్చి వాళ్ళను కూడా మన సామాజిక సాధికారత, ఆర్థిక సాధికారత, సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్, ఈ ముఖ్య ఉద్దేశంతో తక్కువ రెంట్కి షాప్స్ని లబ్ధిదారులకు కేటాయించి వాళ్ళను కూడా సొసైటీలో మన పావర్టీ లైన్ కంటే పైకి తీసుకొచ్చేసి తద్వారా అది వాళ్ళ కుటుంబానికి, సొసైటీకి ఒక ఈక్వల్ సొసైటీ సాధించడంలో ఇది కూడా తోడ్పడుతుందనే ఉద్దేశంతో జిహెచ్ఎంసీ తక్కువ రెంట్స్ తోటి వీటిని ఇవ్వడం జరుగుతుంది. మన జిహెచ్ఎంసీ మన సికింద్రాబాద్ జోన్ పరిధిలో మోండా మార్కెట్, రామ్ గోపాల్ పేట్ మార్కెట్, ఓల్డ్ జైల్ మార్కెట్, న్యూ బోయిగూడ మార్కెట్, ఎస్పీజీ చర్చ్ మార్కెట్, అమర్ మెడికల్ హాల్, అట్లనే సజ్జన్లాల్ స్ట్రీట్ మార్కెట్ అని ఇవి ఉన్నాయి. వీటిలలో ముఖ్యంగా ఏంటంటే 25 సంవత్సరాలు దాటినవి ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ మేము డిమాండ్ నోటీసులు ఇష్యూ చేస్తున్నాం. మీరు ఈ షాప్కు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇంత రెంట్ డ్యూస్ ఉంది, మీరు అది ఫస్ట్ కట్టండి అని వాళ్ళకు 7 నుంచి 14 రోజులు టైం ఇచ్చి డిమాండ్ నోటీసులు ఇస్తున్నాం. మీరు ఫస్ట్ ఈ రెంట్ క్లియర్ చేయండి. మొదటి దశగా ఆ పని చేస్తున్నాం. అది అయిన తర్వాత
పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం యాక్షన్కి పోవడం జరుగుతుంది. ఇప్పటికే ఈ విధమైన డిమాండ్ నోటీసులు ఐడిహెచ్ కాలనీలో ఇచ్చినాం. తర్వాత మన సజ్జన్లాల్ స్ట్రీట్లో కూడా ఇచ్చినాం, డిమాండ్ నోటీసులు ఇచ్చాం. ఒక వారం రోజులు టైం ఇచ్చి వాళ్ళ ఉన్న రెంట్స్ డ్యూస్ క్లియర్ చేయమని ఇచ్చాం. దీని తర్వాత ఓపెన్ యాక్షన్కి వెళ్ళిపోతాం పై అధికారుల ఆదేశాల మేరకు. అదే ఐడిహెచ్ కాలనీ ఉన్న 15 షాపులకు ఇచ్చినాం. సజ్జన్లాల్ స్ట్రీట్లో మార్కెట్లో ఉన్న 2 షాపులకు డిమాండ్ నోటీసులు ఇచ్చినాం ఆల్రెడీ. వాళ్ళకు 1 వీక్ టైం ఇచ్చినాం. వాళ్ళ ఒక్కొక్కరు విధంగా 1,80,000 1,20,000 ఇట్లా రెంట్ కట్టాల్సింది డ్యూస్ ఉండే వాళ్ళే కట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ యాక్షన్కి పోతాం. అలాగే మిగతా మార్కెట్స్కి కూడా మిగతా షాప్స్కి కూడా డిమాండ్ నోటీసులు ఇచ్చి ఫస్ట్ వాళ్ళు గవర్నమెంట్ కట్టాల్సిన అమౌంట్ కట్టిపించుకొని తర్వాత యాక్షన్కి పోదామనేది ఉద్దేశంతో ఈ పని మేము ప్రస్తుతం చేస్తున్నాం. సరే, ఇప్పుడు వాళ్ళు అలాట్మెంట్ చేసిన తర్వాత మాకు ఎస్టేట్ సెక్షన్కి అలాట్ చేస్తారు. మేము ఎస్టేట్ సెక్షన్ మేము వాళ్ళ దగ్గర రెంట్ రికవరీ చేస్తుంటాము. అయిపోయిన తర్వాత యాక్షన్ చేస్తుంటాం. సరే, కన్స్ట్రక్షన్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు ఇంజనీరింగ్ సెక్షన్ చేస్తుంది జిహెచ్ఎంసీ. ఇప్పుడు ఖాళీగా ఏమన్నా జిహెచ్ఎంసీ షాపులు ఏమన్నా ఖాళీగా ఉన్నాయా? ఉన్నాయి. వాటికి కూడా యాక్షన్ చేయబోతున్నాం. టెండర్ కాల్ యాక్షన్ అవునవును. అక్కడ మన ఏంటంటే వాళ్ళు యాక్షన్లో పాల్గొన్నారు కానీ ఎవరు అమౌంట్ కట్టలేదు, ఆక్యుపై చేసుకోలేదు. మళ్ళీ ఒకసారి పై అధికారులకు ఈ విషయాన్ని మేము నోట్పూర్వకంగా తెలియజేసి మళ్ళీ ఒకసారి అక్కడ వేరే ఉద్దేశంతో అట్లా చేసినట్టు కనిపిస్తుంది. ఆ షాప్ చిన్న షాప్కు పెద్ద మొత్తంలో పాడారు, మళ్ళీ ఎవరు రాలేదు. అంటే వేరే వాళ్ళని ఆక్యుపై చేసుకోకుండా వీళ్ళు పాడి ఎక్కువ రేటుకు పాడి వాళ్ళు కూడా వచ్చి అందులో తీసుకోలేదు, ఆ అమౌంట్ కూడా కట్టలేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా వీటికి మనం చట్టపరంగా యాక్షన్కి పోదామని అనుకుంటున్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.